ఈరోజు ఏదైతే రాయలసీమ చీకటి ఊపడం ద్వారా మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చీకటి ఊపడం చేసుకొని పుట్టినరోజు పథకాన్ని వేసే కార్యక్రమాన్ని చేశారు. దాన్ని విమర్శిస్తూ మరి గోవర్ధన్ గారు నాయకత్వంలో సోమవారం సందర్శనకు వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని మరి ఆ ఎత్తిపోత పథకం నిలిచిపోయినందువల్ల నెల్లూరు జిల్లా రాయలసీమ మరి ప్రకాశం జిల్లా కొంత ప్రాంతానికి జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని రైతులు సోదరుల గారి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యేలు కానీ పోలీసుల ద్వారా అందుకున్నారు. మరి చూశారు రోడ్లో సేకరించిన కూడా అన్ని ప్రయత్నాలు చేసి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంటుందని
రాష్ట్ర ప్రయోజనాల కంటే తన అధికారం మీద ఉన్నటువంటి వ్యామోహమే ఎక్కువ అని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతం అదే. ఈ రోజు కూడా అదే నిరూపించడం కూడా జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్, తాగునీరు కానీ సాగునీరు కానీ అందించేటువంటి ప్రాజెక్ట్స్ కి అన్యాయం జరిగేలాగా ఈ రోజు రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం పెట్టుకొని మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించినందుకు నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ రైతులతో సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లాలని ప్రయత్నిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా 18 నెలల క్రితం నుంచి కూడా ఏ రోజైనా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు కానీ ప్రజల పక్షాన పోరాడింది కూడా ఎక్కడ కనిపించదు. వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, డబ్బులతో రాజకీయంలోకి అధికారంలోకి రావడం కూడా వాళ్ళకి ఆనవాయితీగా జరిగేటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా కూడా మొదటి రోజు నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో, అలానే ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలని తెలిసినప్పటికీ కూడా ప్రతిపక్షంతో పాటు వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు వేలాదిగా నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. అనేక కార్యక్రమాలు విజయవంతమైనవి. కేవలం 1.5 సంవత్సరం లోపల మేము చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈ రోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం అయితే కొనసాగే పరిస్థితి లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి వస్తుందని చెప్పి మరి ఈ రోజు సోమశిలకు వెళ్ళిన ఎస్పీ గారు ఒక 5 మందిని అయితే పొమ్మని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, రైతులందరూ కూడా వాళ్ళు వస్తానని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ముందుండి వారి తరఫున పోరాడడానికి ప్రయత్నిస్తా ఉంటే ఈ రోజు ఇప్పుడు మొత్తం లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి చేతులు పట్టుకొని లాగి అందరినీ కూడా లోపలికి పంపించి ఇప్పుడు 5 మందికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉండడం అంటే ఎంత సిగ్గుచేటు అన్నది మీరు ఆలోచించాలి. తప్పకుండా కూడా మరి అందరితో కూడా కలుపుకొని మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా జరుగుతుంది. వీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తాం.